అంతఃపురంలో ఉన్నటువంటి గదుల వంక చూశారు. చూస్తే మహర్షి ఒక అత్యద్భుతమైన శ్లోకం, ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే సుందరకాండలో రావణ వైభవాన్ని మీరు పట్టేసుకున్నట్టు. సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అది వర్షాకాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో, ఉండుండి మెరుపు మెరిస్తే వర్షాకాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు. వర్షాకాలంలో మెరుపు ఏం చేస్తుందో తెలుసా అండి? మేఘాలు దట్టంగా పట్టేస్తాయి కాబట్టి ఆ మెరుపు తీగ మెరిస్తే గుంటూరు పట్టణం అంతా కనపడుతుంది ఆ మెరుపు తీగలో. అది వర్షాకాలం కాదనుకోండి, ఏదో ఒక్క మబ్బుండో చిన్ని మెరుపు తెలుక్కుని మెరిసింది అనుకోండి, ఏదో ఫోటో తీసుకున్న ఫ్లాష్లా ఉంటుంది, దాని అందం ఉండదు. వర్షాకాలపు మబ్బు మీద మెరుపు అందం వేరు. ఆ అందంలో మీరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని అలా మెరుపు తీగ వస్తుందని చూస్తున్నారు అనుకోండి, మీ కంటికి తుదా మొదలు ఉన్నట్టు కనపడుతుంది. మీరు ఇలా ఆకాశంలోకి చూడకుండా ఒకసారి పట్టణం వంక అలా చూడండి, ఆ పైన మెరుపు తీగ మెరుస్తుంది. మెరిసినప్పుడు చూడండి మొత్తం గుంటూరు పట్టణం కనపడుతుంది. ఒకసారి కరెంట్ ఎలాగో తీసేస్తారు గాలిగానే, కాబట్టి చక్కగా అనుభవించడానికి యోగ్యంగా వాళ్ళు సిద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు చీకటిగా ఉంటుంది. వాళ్ళు చేసే ఉపకారం అదే, మీరు బాగా ఆంతరంగా ఎదగాలని వాళ్ళ యొక్క కోరిక, అందుకు తీసేస్తారు కరెంట్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ చీకట్లో కూర్చుంటే ఆ మెరుపు తీగ ఒక్కసారి తటిల్లత అంతా మెరిపే కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెరుస్తుంది. గుంటూరు అంతా మెరుపులో కనపడుతుంది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి శిఖరం నుంచి అన్నీ కనపడతాయి మీరు అక్కడ ఉంటే, ఆవాసం ఒకవేళ. ఇప్పుడు మీరు ఊరు చూడడం మానేసి ఆకాశం వంక చూడండి. రెండో మాట, ఇప్పుడు ఆ మెరుపు తీగ ఒక్కసారి వస్తుంది, అర్జునుడు పట్టుకున్న గాంధీవనలా ఉంటుంది, అట్నుంచి ఇక్కడ వరకు మెరుస్తుంది. ఆ మెరుపు ఎలా ఉంటుందో మీకు ఇంకా కాసేపు చూద్దాం అనిపిస్తుంది, కానీ అది ఉంటుందండి? అది ఉండదు. అబ్బా కాసేపు ఉంటే బాగుండండి అలా చూద్దాం అంటే ఇలా కనపడి అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటూ శంకరాచార్యులు వారు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్నదివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు. మెరుపు తీగల ఈ జీవితం చపలం, ఎన్నాళ్ళు ఉంటుందో ఎవడికి తెలుసురా అన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగ కాసేపు ఉంటే బాగుండి అనిపిస్తుంది, కాసేపు ఉండి కనిపిస్తే అది రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఓ గది కిటికీ. అంటే ఆ కిటికీ ఎంత అందంగా ఉందో మీరు చూడండి. కిటికీ కూడా కాదు, కిటికీ తెర. వాడి కిటికీ తెర అంత అందంగా ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది, లంక ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడికి వెళ్ళిన వాడికి సీతమ్మ మళ్ళీ గుర్తొస్తుందా? అది చూడడంతో సరిపోతుంది. ఇవన్నీ నాకొద్దు, సీతమ్మ ఏదని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా? అది సౌందర్యం, హనుమ సౌందర్యం. అందుకే సుందరకాండ హనుమత్ సౌందర్యం, సుందరకాండ సీతా సౌందర్యం, సుందరకాండ రామకథా సౌందర్యం, సుందరకాండ రామనామ సౌందర్యం, మీరు కోరుకోకూడని లంక బాహ్య సౌందర్యం. కాబట్టి సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడట ఉండేటటువంటి ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ చాందిని కిటికీకి ఉండేటటువంటి తెర, ఆ విద్యుత్ కాంతులను విరజిమ్మేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని హనుమ సవేష్మజాలం బలవాన్ దదర్శ, చాలా బలం కూడగట్టుకుని చూశారట. అదేంటండి అంత బాగుంటే చూడడానికి బలం కూడగొట్టుకోవడం ఎందుకు? ఈ దేనికి బాగా మనసు స్థిమితం చేసుకుని ఒకటికి రెండు మాటలు మనసు స్థిరం చేసుకుని చూడవలసింది ఏమిటి? చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి, ఆయన కారు కింద పడిపోయారండి చూడండి అంటే చూడడానికి వెడితే మనసు దిటవు చేసుకుని బలం తెచ్చుకుని చూడవలసి ఉంటుంది. పిల్లి పడిపోయిందండి ఆటో కింద చూడండి అంటే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కిటికీ అంత అందంగా ఉంటే చూడడం ఎందుకండి? అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంకా సీతాన్వేషణం
నడవదు. కాబట్టి దీని మీద మనసు నిలబడకుండా సీతమ్మ వైపుకి మనసు నిలబడేటట్టుగా మనస్సుని బలంతో సిద్ధం చేసుకున్నారు. తన లక్ష్యం మీద దృష్టి పెట్టారు తప్ప దీని మీద దృష్టి పెట్టకుండా ఉండడానికి బలాన్ని ప్రోధి చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టారు. ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం. సీతా దర్శనానికి ఆయన ఇంత కష్టపడ్డారు. గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. మళ్ళీ బలం అంటారు మహర్షి. గృహాణి నానావసురాజితాని, ధనకనక వస్తు వాహన సమస్త సంపత్తితో నిండి ఉన్నాయిట ఆ గృహాలు. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూసారా. ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు, ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు బాగుంటే గోడకి మేకులు ఎక్కువ ఉంటాయి. అలా కాదు, రెండు ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఏ ఉండకూడదో అక్కడ ఉంటాయి. అది విచిత్రం. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు. ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి? మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి. అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి తప్ప గురువు గారి ఫోటో ఎక్కడ ఉండకూడదో అక్కడ పెట్టకూడదు. మీరు గురువు వారు ఉన్నారు అన్న భావన అనుకోండి, మీకు గురువు గారు ఉన్నారు అన్న భావనతో మీరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. గురువుగారి సమక్షంలో మీ మనసు ఏ వికారము చెందకూడదు. మరి అప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్టం? అందుకే జగద్గురు అయిన కృష్ణుడిని పెట్టద్దంటారు త్రిభంగిని. పెట్టకూడదు. పెట్టకుండా ఉండడం భక్తి. ఇక్కడ ఎందుకు పెట్టలేదండి అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఎలా పెడతానండి అన్నారు అనుకోండి, అది భక్తి కదండి. ఏ బాత్రూంలో అన్నం ఎందుకు తింటారు? మీరు కట్టుకున్నదేగా. బాత్రూంలో అన్నం ఎలా తింటానండి అంటున్నారు కదా. మరి గురువుగారి ఫోటో బెడ్రూమ్లో ఎలా పెట్టావు? పెట్టకూడదు, తప్పది. ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇది అందం. ఇది ఎవరి అందం? ఇంటి అందం కాదు, ఇంటి యజమాని హృదయ సంస్కారం. యజమాని అందగాడు. అందగాడంటే బాహ్యంలో కాడు, ఆంతరమునందు అందగాడు. ఏమిటో తెలుసా అండి? సీతారాములు ఉన్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు తల్లిదండ్రులు కాదండి, కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చేది, కూతురికి పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకునేది. అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్నమూర్తుల్ని పెట్టుకోవాలి. మేము ఆరాధిస్తామంటే భద్రకాళిని పెట్టకూడదు అక్కడికి తీసుకెళ్ళి. అది పూజామందిరంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన స్వరూపం. గురువుగారు గురువుగారే. గురువుగారి ఫోటో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంతేగాని గురువుగారి ఫోటో పెట్టుకున్నాను భక్తి అని చెప్పి పట్టుకెళ్ళి బాత్రూంలో కూడా ఎందుకు పెట్టుకో? అక్కడ కూడా పెట్టుకో. లెట్రిన్లో కూడా పెట్టు గురువుగారి ఫోటో. మరి ఎందుకు పెట్టలేదు? అదేంటంటే గురువుగారి ఫోటో లెట్రిన్లో ఎలా పెట్టావు? బుద్ధి ఉందా మీకు? ఆ ప్రశ్న ఏంటి? బెడ్రూమ్లో ఎలా పెట్టావు? ఇది సంస్కారం. ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు. దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అది ఉండడం వల్ల. అది పొందాలి ప్రయోజనం, అది పొందడం అద్భుతం. అలా ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం ఉందనుకోండి. పార్వతీ పరమేశ్వరుల్లో సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురుగుండా ఉందనుకోండి, అది దాంపత్యానికి పరాకాష్ఠ. మీలో సగం మీ భార్య అయిపోయింది. అది ఎక్కడన్నా పెట్టండి, ఇబ్బంది లేదు. అసలు కొన్ని చోట్ల ఏ ఈశ్వరమూర్తి పెట్టం, మన ఇంట్లో గదులైనా. అవునా కాదా? ఎందుకని? ఫోటో కాదండి, అది ఆయనే కదా. నమస్కారం పెడుతున్నారుగా. మీరు నమస్కారం పెడుతుంటే మా గురువు గారు మా ఈశ్వర స్వరూపము అంటే దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి కదండి. కాబట్టి ఇది తెలుసుకోవడం, ఇంటిని అందంగా పెట్టుకోవడం. అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలసిన రీతిలో పెట్టరు. ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులు ఉంటే ఇల్లు బాగుండదు. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రెండు బాగుంటే చాలా గొప్ప విషయం అని గుర్తు. గృహాణి నానావసురాజితాని, ఇంటికి ఏముండాలో అన్నీ ఉన్నాయి. కారుకి పెద్ద ఫోర్టికో కడతాడు, కారు ఉండదు, తుడుచుకుంటుంటాడు అంతే రోజు. ఎందుకండి ఇది అన్నారు అనుకోండి, కారు ఎప్పటికైనా కొంటానేమో అని కట్టానండి అంటే. కొంటాడు అంటే ఏమో వాడు అదృష్టం. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే రోజు తుడుస్తూ ఉంటాడు దాన్ని. ఆఖరికి అక్కడికి ఏం చేస్తాడంటే చిట్ట చివరికి తీసుకొచ్చి ఇంట్లో కుక్కని పెంచి దాన్ని కడతాడు. అక్కడ కారు ఉండవలసిన చోట కుక్క ఉంటూ ఉంటుంది.
అవి అపభ్రంశంగా ఉంటాయి. అవన్నీ అంటే ఇంటికి ఒక అందాన్ని ఇవ్వగలిగినటువంటివి కావు. చాలా పెద్ద ప్రారంభం ఏమిటో తెలుసా అండి? కారు లేకుండా పార్కింగ్ ప్లేస్ కొనుక్కోవడం అపార్ట్మెంట్లో. ఎందుకో తెలుసా? వీడు ఉండడు అక్కడ, వీడు రోజు అక్కడ కూర్చోడుగా పార్కింగ్ ప్లేస్లో. వీడి స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు. కారు కొనుక్కుందాం ఎప్పుడో అనుకున్నాడు, ఇప్పుడే లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు కారు ఎప్పుడు కొంటాడు? ఈ లోన్ తీరితే కొనాలి, కానీ కనీసం 6 ఏళ్ళు కొనలేడు. వాడు గీత గీసి వెళ్ళిపోతాడు ఆ బిల్డర్. వీడి స్కూటర్ అక్కడ పెడతాడు, ఖాళీగానే ఉంది కదా అని పాలవాడు తీసుకొచ్చి అందులో పెడతాడు. వీడి స్కూటర్ తీద్దామంటే అది అడ్డు. నా కార్ పార్కింగ్ ఏరియా, నా స్కూటర్ తప్ప ఇందులో ఏం పెట్టద్దు అంటాడు. ఎవడు వింటాడు నీ మాట? ఇంకది చూసినప్పుడల్లా బాధ. కారు కొందామా, ఈ అప్పే తీర్చలేదు, ఇంకో అప్పు ఎక్కడ చేస్తావు? కాబట్టి ఉన్నదానికి ఉండవలసింది లేకుండా ఉండకూడని దానికి, లేకపోతే ఎప్పుడో వస్తున్న దానికి ఇప్పుడేదో సిద్ధం చేసి ఏడ్చిన వాడిలా ఉండకుండా అందంగా ఉండడం, అమెరికగా ఉండడం అంటే అది ఇల్లు. కాబట్టి గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. చక్కగా అన్ని రకాలైనటువంటివి, అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు, ధనము, బంగారము, వస్తువు, వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది. పూజ చేసుకుందాం, మారేడు చెట్టు ఉంది. శనివారం వచ్చింది వెంకటేశ్వర ఆరాధన, చక్కగా తులసి వనం ఉంది. అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఎర్రటి పూలు ఉన్నాయి. చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి ఓ గోరింటాకు చెట్టు ఉంది. శుభకార్యం అలా వాళ్ళ ఇంటికి వెళితే అతను వసంతకాలం పువ్వు వేస్తుంటే ఇప్పుడు మామిడి కొమ్మలేట మేమేమంటారు. అలా కాకుండా మీ ఇంట్లోనే ఓ మామిడి చెట్టు ఉంది, కాస్త 4 చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది. ఇంట్లో స్థలం ఉంది, కానీ పువ్వు కాయాలేని చెట్టు వేసావు. ఇంట్లో కోడలకి ఎంతకాలానికి గర్భం రాలేదని ఏడుస్తావు. పువ్వు కాయాలేని చెట్టుకు పాలు పోసి పువ్వు కాయ ఉండేటటువంటి చెట్టు పీకించేసిన వాడికి వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది కదా? జ్ఞానం కలుగుతుందేమో, అంతటా ఈశ్వరుడు ఉన్నాడని. కాబట్టి ఏ ఉండాలో ఆ ఉండడం ఇంటికి వైభవం, ఏమి ఉండకూడదో అవి ఉండకపోవడం వైభవం. చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుందండి. బ్రహ్మదండి ముళ్ళు తీసుకొచ్చి ఇంటి నిండా వేసుకున్నాం అనుకో, వీడి మొహం ఇటు సైడ్ అర్థం ఉందా, ఇట ముళ్ళెట్టే ఇష్టం ఏంటండి అని. మీరు ఎప్పుడైనా కొంతమంది ఇళ్ళకెళ్ళండి, ఇలా కాయల రూపంలో ముళ్ళు, ఆకుల రూపంలో ముళ్ళు, ఇంతంత ముళ్ళు. అక్కడి నుంచి ఇంకా ఏమంటాడంటే, ఇదేంటి మా మనవాడిని తీసుకొద్దామంటే 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటామండి, కానీ ఇదే మొక్కలతో బాగా ఆడుకుని పడిపోతాం. అది మరి తీసి మొక్కలు అంటే మనవాడు పడిపోతాడేమోనని తేవడం అన్నా మానేస్తాడు, కానీ ఆ ముళ్ళ మొక్కలు మాత్రం దీడిపడి వ్యామోహం ఏమని చెప్పాలి. చాలా విచిత్రంగా ఉంటుంది మనుష్యుల ధోరణి. అంటే నా ప్రారంభం నాకే కనపడతారో అలాగా. మీరు ధన్యాత్ములు, మీకు ఎవరు కనపడరేమో. ఒకవేళ కనపడినా మీరు నాలా ఏమీ మాట్లాడరు, చక్కగా హాయిగా అన్ని జ్ఞానులు కనుక అనుభవిస్తారు. నేను ఇలా నోరేసు పడిపోతుంటాను. కాబట్టి గృహాని నానా వసురాజితాని, అందుకే నేనంట సుందరకాండ అనుకోకండి, మీ దాకా తెచ్చుకోండి అంటుంటాను. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. దేవతలందరూ కూడా మెచ్చుకుంటారట ఇంటిని చూసి. అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడం అంటే ఒకటే, దేవతలు ఏ ఏ స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు, చక్కగా అలా పెట్టి పూజింపబడుతూ ఉంటారు. అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు ఆయన పుష్పక విమానంలోకి ప్రవేశించారు. తతో దదర్శోచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోధిపస్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్యప్రతిరూప రూపం. అది విశాలమైనటువంటి ప్రాంగణం. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళు ఎక్కచ్చు పుష్పక విమానంలో. అది బ్రహ్మగారు సృష్టి చేసి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని కొట్టి ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి అందులో కళ్ళకి మిరుముట్లు కొలుపుతూ నిరుపమానమై, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత విశాలమైనటువంటి ఆ పుష్పక విమానం కనపడింది. అందులో కొన్ని తివాచీలు వేశారు. ఆ తివాచీ ఎంత అందంగా ఉందంటే, మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాః కృతా వృక్షవితానపూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. అసలు నిజంగా సౌందర్యం అంటే అందం. పర్వతాలు ఏమి అందంగా ఉంటాయో లోకంలో, అది నిజంగా క్యాన్వాస్ మీద చూస్తే మీరు చాలా అందంగా ఉంటుంది. ఒకనకొకప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసే అటువంటిది ఒక ఊహా చిత్రము అని ఒకటి చూశాను.
అప్పుడు కొండ అద్దమందు కొంచెం అయ్యుండదా, గీయాలనుకున్న చిత్రకారుడికి ఆ అభిప్రాయం ఉంటే పావుటో కాగితం మీద గీయగలడు. ఆయన విహంగ వీక్షణం గీశాడు. నేను నా జీవితంలో మళ్ళీ ఇంకా అలాంటి ఫోటో చూడలేదు. ఆయన సింహాచలం దగ్గర నుంచి వెంకటాచలం వరకు ఉన్న పర్వత సానువుల్ని గీశాడు. గీస్తే అది ఏమైందో తెలుసా అండి, సింహాచలంలో తోక పెట్టి పడుకుని ఇలా ఉన్నటువంటి ఒక పెద్ద పాము ఖచ్చితంగా వెంకటాచలం వచ్చేటప్పటికి 7 పడగలు ఇలా విప్పింది. 7 పడగలలో ఒక పడగ ఇలా పైకుంది. ఈ పడగ మీద ఒక మణి ప్రకాశిస్తోంది. అది ఆనంద నిలయం. సింహాచలం దగ్గర తోక, అక్కడి నుంచి ప్రతి కట్టులో కూడా ఒక్కొక్క కట్టులో అన్నవరం, అన్నవరం దాటిన తర్వాత ఇంద్రకీలాద్రి, ఇంద్రకీలాద్రి దాటిన తర్వాత శ్రీశైలం, శ్రీశైలం దాటిన తర్వాత ఇది అహోబలం, అహోబలం దాటిన తర్వాత వెంకటాచలం. ఈ పర్వతాల యొక్క వరుస క్రమంలో సింహాచలం నుంచి వెంకటాచలం వరకు 7 తలల పావు రూపంలో, శేష రూపంలో ఎలా పడుకుందో పర్వతం పావు రూపంలో ఆయన గీసి చూపించాడు ఒక చిత్రం. నేను అసలు ఇటువంటి స్వరూపాన్ని ఇప్పటిదాకా చూడలేదు. ఏమి అద్భుతం రా నిజంగా ఇది అనుకున్నాను నేను. అలా మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజి పూర్ణ, పర్వతములన్నీ భూమండలం మీద ఎన్నున్నాయో అన్నిటినీ గీశారట ఒక తివాచీ మీద. శైలాకృతా వృక్షవితాన పూర్ణా, ఏ శైలం మీద ఏ కొండ మీద ఏ చెట్లుంటాయో చెట్లన్నీ గీశారట. వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా, ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి పువ్వులన్నీ గీశారట. పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం, ఆ పువ్వులలో ఉండేటటువంటి కేసరములను కూడా గీశారట. కొన్నింటికి కేసరములు ఉండవు, కొన్నింటికి కేసరములు ఉంటాయి. మందార పువ్వు ఉందనుకోండి, దాంట్లోంచి ఇంత పెద్దది పైకొచ్చి ఆ పైన పుప్పుడితో కూడినటువంటి చిన్న చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు ఇలా వంగిపోయి ఇలా బల్లపరుపుగా తిరిగిపోయి 11 అయ్యేటప్పటికి కింద ఉన్న కాడ దగ్గరికి తిరిగిపోతాయి. మరునాడు పొద్దున్న అయ్యేటప్పటికి ఇటువైపు నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ మొత్తం పువ్వంతా కలిపి నా చిటికిని వేలంత అయిపోయి సన్నగా ముడుచుకుపోతుంది. ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందార పువ్వు అలా బిగిసి మీరు ఆరాధన చేసే మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పట్టేసుకుంటుంది. నిజంగా దీని స్థితి నాకు వస్తే అంత అదృష్టమో అనిపిస్తుంది ఆ మందార పువ్వుని చూస్తే. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హర్షం, ప్రాణోత్క్రమణ సమయమునందు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడంలో అంత బిగితో పట్టుకుని వెళ్ళిపోతుంది. అది వాడిపోయిన మందార పువ్వు ఎక్కడైనా విచ్చుకున్నది నాకు చూపించండి, సన్నగా అయిపోయి ఉంటుంది. అది అందుకని ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు. మీకు అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి. కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసి ఇలా అనండి, అసలు అలా అనకూడదు. పువ్వుని ఏదో మీరు ఇలా ఇలా అనండి, అది ఏమీ అవదు. అలాంటి అమరికతోనే ఉంటుంది. ఇంకో పువ్వు ఇలా అనండి, మొత్తం రేఖలు ఉడిపోయి ముచ్చుకోటే ఉంటుంది. గులాబీ పువ్వుని ఇలా అనండి, మొత్తం రేకులు ఉడిపోతాయి. చామంతి పువ్వుని ఇలా అనండి, ఒక్క రేఖ ఉండదు. ఇంత చిన్న చిన్న రేకులతో అలా రాత్రల్లా ఎవడు పేర్చాడు రా అనిపిస్తుంది. మీరు యాప్కోలో కొనుక్కున్న గ్లాస్కో పంచె కూడా అంత తెల్లగా ఉండదు. రోజు వెళ్ళేటటువంటి లారీలు వెళ్ళే రోడ్డు పక్కన పూసిన ఉమ్మెత్త పువ్వు తెల్లవారకట్ట మార్నింగ్ వాక్లో చూస్తే ఏ గ్లాస్కో పంచా పనికిరాదు, అంత తెల్లగా ఉంటుంది. ఎలా సృష్టించాడు రా ఇంత తెల్లటి పువ్వుని ఈశ్వరుడు అనిపిస్తుంది. ఆయన సృష్టి కావ్యకంఠ గణపతి ముని చెప్పినట్టు మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరుని? ఆయన నిర్మాణ కౌశలాన్ని ప్రతి క్షణం ప్రతి చోట మీకు ఈశ్వర విభూతి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి మహీకృత పర్వతరాజి పూర్ణ, శైలాః కృతా వృక్షవితాన పూర్ణాః, వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః, పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. నాకు ఈ మాట అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. మీరు లోకంలో ఏ ప్రాణినైనా సరే ఇలా ముట్టుకుని ఇలా వాసన చూడండి, దుర్వాసన వస్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా అని వాసన చూడండి, తీయటి వాసన వస్తుంది. మరి ఆ ఆవు శరీరంలో దేవతలు ఉన్నారు అంటే ఇంకంతకన్నా తార్కాణం ఏమిటండి? అసలు దాని శరీరం అటువంటి సువాసన, దాని పేడ అంత సువాసన. అందుకే గోవు లాంటి ప్రాణి ఇంకా లోకంలో లేదు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ వివర్ధమానం భీష్మోత్తమానామపి చోచ్యమానం మహాకపిస్తత్ర మహావిమానం
దాని యొక్క రత్న కాంతులు దశ దిశలకి ఆ కాంతిని విరజిమ్ముతుంటే అందులోకి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తేట కాంతుల వలన ఎటువంటి అనుభూతి కలుగుతుందంటేట వెంటనే ఆకాశంలో దాంట్లో వెడుతున్నామన్న అనుభూతి కలుగుతుందిట. అటువంటి కాంతి చిమ్ముతుందిట. అంటే ఒక్కొక్క అలా చేయగలదు. మీరు వెళ్ళని రైల్లో కూర్చుని వెడుతున్న రైల్ని చూడండి, మీరు ఎడుతున్నట్టు ఉంటుంది కదా. దానికి ఉన్నప్పుడు పుష్పక విమానానికి ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? పుష్పక విమానం రత్నకాంతులతో మీకు అటువంటి స్థితిని ఇస్తుంది. తాను ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి భావనని మీకు కల్పిస్తుంది. ఎందుకు ఉండదండి? మీరు నేను అలా అన్నానని మీరు అనుకోకండి. అలా ఎలా ఉంటుందండి? ఎక్కి కూర్చుంటే వెడుతున్నట్టు ఎలా ఉంటుందండి అని అనుకోకండి. ఉండవు. మీరు జిమ్కి వెళ్ళి చూడండి, మనుష్య నిర్మితమైనటువంటి యంత్రమే ఉంటుంది. అది మీరు అడుగు తీసి అడిగేస్తుంటే రోడ్డు ముందు వెనక్కి ఎడుతుంటుంది, మీరు ముందుకు ఎడుతుంటారు కదా. అలా మీరు వెళ్ళడానికి రోడ్డే ఉండదు, కానీ అందులో మీకు కావలసిన స్పీడ్ పెట్టుకుంటే మీ కింద నుంచి నేల వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటుంది. మీరు అడుగులు తీసి వేసేసుకుంటూ ఉంటారు. చెయ్యరు జిమ్లో. ఏమంటారు దాన్ని? కాదు, ఇంకో పేరు ఏదో ఉంది, ట్రెడ్మిల్. దాన్ని కావలసిన స్పీడ్లో సెట్ చేసుకుని బ్రిస్క్ వాక్, స్లో వాక్ చేస్తుండరు. ఏమి దాని మీద నిలబడితే మీరు నడుస్తున్న అనుభూతి కలిగినప్పుడు పుష్పక విమానం ఎక్కితే ఎగురుతున్న అనుభూతి ఎందుకు కలగదు? కలుగుతుంది, కానీ మీరు ఎక్కలేదు కాబట్టి తెలియదు అంతే. కాబట్టి నియుజ్యమానాస్తు గజాసుహస్తాః సకేశరాశ్చోత్పల పత్రహస్తాః బభూవదేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. ఆయన పుష్పక విమానంలో ఒక లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తాః. దానికి ఎంత గొప్ప మూర్తి అంటే 2 ఏనుగులు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కడవలతో పట్టుకొచ్చి పోస్తుంటే ఆ గంగా జలం ఆవిడ మీద అభిషిక్తం అవుతోంది. ఆ అభిషేకింపబడినటువంటి నీటి చేత తడపబడినటువంటి శరీరము కలిగినటువంటి మూర్తిగా లక్ష్మీదేవి అక్కడ కనపడుతోంది. దివ్యేర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా అని మనం శ్రీ సూక్తంలో అడగం. అమ్మా అలా మాకు కనపడు, మా ఇంట మంగళం కలుగుతుంది అని. అలాంటి మూర్తిని కానీ చూస్తే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అని శంకరాచార్యుల వారు కూడా కనకధార చేస్తూ అదేంటి ప్రతిరోజు కూడా అలా దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జన్నీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ప్రాతకాలంలో నేనమ్మా అటువంటి మూర్తికి నమస్కరిస్తున్నాను. కాబట్టి చక్కగా అటువంటి మూర్తి ఇంట్లో ఉండాలి అని గుర్తు. కాబట్టి గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దస్య స్వబలార్జితాని. కాబట్టి అక్కడ ఏముంది? నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పల పత్రహస్తా బభూవదేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. పద్మములు పట్టుకున్న లక్ష్మీదేవికి ఏనుగులు స్వర్ణభాండములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తి ఉంది. చాలా బాగుంది. అయితే ఇది రావణుణ్ణి మెచ్చుకోవడానికి కాదు. ఉపాసన క్రమం ఏమిటో తెలుసా అండి? మూర్తి ఉపాసన విస్తరణ జరగాలి. అందుకే పూజామందిరంలో పూజ గొప్పది, పూజామందిరంలో మరణించాలనుకోవడం తప్పంటాడు వివేకానందుడు. నీ పూజామందిరం లోకమంతా పూజామందిరంగా మారడానికి పనికి రావాలి తప్ప, నా పూజామందిరం అదే తప్ప ఇంకా లోకంలో పూజించవలసింది ఏం లేదంటే నువ్వు రాక్షసుడు అయిపోయావు గుర్తు. రావణుడు ఏం చేస్తాడంటే పుష్పక విమానంలో ఇక్కడికి తీసుకొచ్చి తామర పువ్వులు వేసి నమస్కారం చేస్తాడు. పొద్దున్నే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ ఉన్న లక్ష్మీదేవే నీ పక్కింటి వారి భార్యారూపంలో ఉన్న లక్ష్మీదేవి. గృహలక్ష్మి గృహే గృహే. ఎక్కడ చూస్తావు లక్ష్మీదేవిని? సాయంకాలం సభలో నీకు కనపడుతున్న ఈ తల్లలు అందరూ సహస్రశీర్షవదన, వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవుల్ని చూడడమే నీ జన్మ సౌభాగ్యం అంతే. కాబట్టి పక్కింటి వారి భార్య, ఎదురింటి వారి భార్య, ముందింటి వారి భార్య, వెనకింటి వారి భార్య, ప్రతి ఇంట్లో ఉన్న గృహిణి లక్ష్మియే. కాబట్టి ఇక్కడ తామరపూలు వేస్తే నువ్వు అదే దృష్టితో, అక్కడ అదే దృష్టితో ఉండాలి. కానీ ఇక్కడ తామరపూలు వేస్తాడు, అక్కడికెళ్ళి పనికి మారిన మాటలు మాట్లాడతాడు, చూడకూడని దృష్టితో చూస్తాడు. ఇది గడ్డి తిన్న బుద్ధి. అంటే తను చేసేదాని మీద తనకి నమ్మకం లేదు. నమ్మకం లేని పూజ.
చదువుకోలేదా, చదువుకున్నాడు అందుకే చేస్తాడు. కానీ ఇక్కడున్న లక్ష్మి అక్కడున్న లక్ష్మి, ఈ లక్ష్మి ఏడిస్తే ఎంత ప్రమాదమో ఆ లక్ష్మి ఏడ్చినా అంతే ప్రమాదం. ఆవిడ 10 నెలల నుంచి ఏడుస్తోంది, కొంప పడిపోతుంది. ఆవిడ పంపించేసేయండి వాళ్ళ ఆయన దగ్గరికి అనడం. ఇక్కడ పువ్వులేసి అక్కడ ఏడిపిస్తే ఇది దాన్ని ఏమైనా కాస్తుందా? కాపాడదు. కాబట్టి నువ్వు కూడా అలాంటి పూజలు చేయకు. ఇంట్లో మంచి మంచి మూర్తుల్ని పెట్టి పూజలు చేసి చిట్ట చివరికి వచ్చేటప్పటికి, వీధిలోకి వచ్చేటప్పటికి నీ దృష్టి వక్ర దృష్టితో ఉంటే అక్కడ చేసిన పూజ నువ్వు ఇక్కడ చేసే పాపాన్ని ఆపలేదు. దాని పుణ్యం దాంది, ఐశ్వర్యం వస్తుంది. దీని పాపం దీంది నిన్ను నశింపజేస్తుంది. అలా తెచ్చుకోకూడదు అనుకుంటావా? అక్కడ పూజని ఇక్కడ చూడు, అందరిలో లక్ష్మీదేవిని చూడు, సీతమ్మని చూడు, నువ్వు రాముడివి అయిపోతావు, నువ్వు మర్యాదస్థుడు అయిపోతావు, నువ్వు పురుషోత్తముడు అవుతావు, నువ్వు మర్యాద తెలుసున్నవాడి అవుతావు. ఇది తెలియకపోతే రావణ పూజ, ఇది చెప్పడం. అంతేగాని అక్కడ చాలా బాగుందండి, రావణుడు అలా చేస్తాడండి అని ఆయన గురించి గొప్పగా ఆలోచించమని కాదు, ఉపాసనలో ఉన్న వైక్లభ్యాన్ని చూడమని. కాబట్టి నతత్ర కించిన్న కృతం ప్రయత్నతో నతత్ర కించిన్న మహర్హరత్నవత్ నతే విశేషా నియతాసురేష్వపి నతత్ర కించిన్న మహావిశేషవత్. అక్కడ అసలు వాడినటువంటి ఏ ఒక్క రత్నమూ కూడా సామాన్యమైంది కాదు. అక్కడ ఉన్నటువంటి, అక్కడ నిర్మించిన ఏది కూడా ఇది ఇంకో చోట కూడా ఉంటుందండి అని మీరు చెప్పడం కుదరదు. మనసు పెట్టి ఎవరో ఒక మహాత్ముడు నిర్మించాడు బ్రహ్మగారు తప్ప, ఇక్కడ ఎలా ఉందో అక్కడ చూశానండి అక్కడ కూడా అలా ఉంటుందని చెప్పడానికి నీకు ఇంకుండదు. ఇక్కడ ఏ రత్నాలు ఉన్నాయో అటువంటివి ఇంకో చోట కూడా ఉన్నాయి అని నువ్వు చెప్పడం కుదరదు. అంతా ఇంత అనేమి, అసలు అటువంటిది ఒకటి ఉందని చెప్పి చెప్పడానికి ఇంకోట్లేదు. అటువంటిది వాడిదై ఉంది అంటే ఇప్పుడు అసలు ఈ భూమండలంలో ఎవరి దగ్గర లేనంత ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉంది? రావణుడి దగ్గర ఉంది. ఇంత ఐశ్వర్యానికి అధిపతి అంత దిక్కులేని చావెందుకు చచ్చిపోయాడు? ఒక్క పాపానికి చచ్చిపోయాడు. పరకాంత వ్యామోహమునకు నశించిపోయాడు. అది కూడా మామూలుగా కాదు, పుత్ర మిత్ర కళత్రాదులతో ససైన్యంగా నశించిపోయాడు. అంటే నీకు ఈశ్వరుడిచ్చింది నిలబెట్టుకోవాలంటే దాన్ని నశింప చెయ్యగలిగిన దాని జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి మీరు ఆ కోణంలో అన్వయం చేసుకుంటూ ఉండాలి. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తుల్య విశేష దర్శనం. ఇది ఎవరికి ఎవరు ఎప్పుడు ఇచ్చారు అంటే అది పట్టుకొచ్చి బహుమానంగా ఉంచుకోండి అని ఎవరి పెళ్లికో ఇచ్చింది కాదు. గొప్ప తపస్సు చేస్తే తపస్సుకి ప్రీతి చెందినటువంటి బ్రహ్మగారు కుబేరుడికి ఇచ్చింది. కాబట్టి అది తపస్సు వలన వచ్చింది. ఈయన దగ్గర తపస్సు వల్లే ఉందా? లేదు. మరి దేనివల్ల ఉంది? తపస్సు చేసి సంపాదించుకున్నవాడు ఒక ఆయన, ఆయన్ని కొట్టి తెచ్చి వీడి దగ్గర పెట్టుకున్నవాడు ఈయన. అంత తపస్సు చేసి సంపాదించిన వాడంటే మహాత్ముడు. అందున ఆయన తనకన్నా ముందు పుట్టినవాడంటే ఇంకా పూజనీయుడు. అటువంటి వాణ్ణి కొట్టి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అది అక్కడ ఉండడానికి యోగ్యమవుతుందా? అది వెళ్ళిపోతుంది, అది ఉండదు. ఎందుకుంది? తాత్కాలికంగా నీ తపస్సు దాన్ని ఉంచింది, ఇది పోతుంది. ఎందుకంటే మహాపాపమే పుష్పక విమాన రూపంలో ఇప్పుడు అక్కడ ఉంది. ఇది చాలదన్నట్టు ఇంకోటి తెచ్చావు, సీతమ్మని తెచ్చావు. అంటే పైకి ఐశ్వర్యంలా కనపడుతున్నదేదో దాని వెనక పాపమున్నది. పైకి భోగమునకు ఉపకరించేదిగా కనపడుతున్న దాని వెనక పాపము నిన్ను తినేస్తుంది, పుష్పకము వెళ్ళిపోతుంది. ఎందుకని? ఒక్కటే కారణం, దాని వెనక అనుసరించిన మార్గము మంచిది కాదు. మార్గము మంచిది కానప్పుడు ఇది నిన్ను రక్షించదు. మార్గము మంచిదై ఒక్క దర్భాసనం ఇంట్లో పెట్టుకో చాలు, నిన్ను కాపాడేస్తుంది. ఏమీ అక్కర్లేదు, నీ ఇంట్లో ఏం అక్కర్లేదు. ఓ 100 రూపాయలు పెట్టి గోరఖ్పూర్ ప్రతో లేకపోతే ఇంకో ప్రతో కొనుక్కుని ఓ సుందరకాండని ఇంట్లో పెట్టుకో. సుందరకాండ నా ప్రాణం అండి, దీన్ని ఇలా కబ్బోర్డ్లో పెట్టుకుని రోజు ఒకసారి నమస్కారం చేసుకుంటాను చాలు. అది నీ మహదైశ్వర్యం. ఈ ఐశ్వర్యం ముందు నువ్వు ఏది ఐశ్వర్యం అనుకుంటున్నావో అది నిలబడే ఐశ్వర్యం కాదు. ఇది హనుమదైశ్వర్యం, అది రావణ ఐశ్వర్యం. ఇది చెప్పడం ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి. తపస్సమాధాన పరాక్రమార్జితం. తపస్సుతో కుబేరుడు తెస్తే పరాక్రమంతో వీడి తెచ్చాడు. మనస్సమాధాన విచారచారిణం. మనస్సు ఎలా ఉంటే దాన్ని బట్టి అది పెడుతుంది. ఇప్పుడు అది ఎక్కడెక్కడికెడుతుండి ఉండాలి?
మనస్సుని బట్టి వెళ్ళాలి అంటే అందులో ఎక్కి ఆయన మనసుని బట్టి కదండి పెడుతుంది. ఇప్పుడు పుష్పకం ఎక్కడెక్కడికి ఎడుతూ ఉండాలి? రావణుడు 2 చోట్లకే పెడతాడు. ఒకటి, యుద్ధం చేయడానికి ఒరే బలం ఉన్నవాడు ఎవడు రాని వాడితో యుద్ధం చేయడానికి పెడతాడు, రజోగుణ ప్రకోపంతో పెడతాడు. లేకపోతే అందమైన ఆడది ఎక్కడుంది అని అడుగుతాడు, పరుల భార్య అయినా సరే ఆవిడ్ని తీసుకురావడానికి పెడతాడు, కామ ప్రకోపంతో.